మహబూబ్ నగర్ జిల్లాలో సినీ నటుడు ప్రకాష్ రాజ్ తీసుకున్న దత్తత గ్రామం అభివృద్ధి పదంలో దూసుకుపోతోంది. మాటల్లో కాకుండా చేతుల్లో చూపిస్తూ ఆ గ్రామానికి న్యాయం చేస్తున్నారు. ఇప్పటికే గ్రామస్తులకు ప్రధాన సమస్యగా ఉన్న తాగునీటి సమస్యను దూరం చేశారు. విద్యార్థులకు కూడా ఎనలేని సేవలు అందిస్తున్నారు. మాటలకే పరిమితం చేయకుండా చేతల్లో చూపిస్తున్నారు ప్రకాష్ రాజ్. గ్రామజ్యోతి కార్యక్రమంలో పల్లెల ప్రగతిలో ప్రకాష్ రాజ్ భాగస్వామి అవుతానని గతంలో ప్రకటించారు. విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ ఇచ్చిన మాట ప్రకారం తాను దత్తత తీసుకున్న మహబూబ్ నగర్ జిల్లా కేశంపేట మండలంలోని కొండారెడ్డిపల్లిని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు. పలుమార్లు గ్రామాన్ని సందర్శించి ప్రజలతో మమేకమయ్యారు. దత్తత అనే పదాన్ని మాటలకే పరిమితం చేయలేదు. ఏళ్ల నుంచి పరిష్కారం కాని మంచినీటి సమస్యను ప్రకాష్ రాజ్ పరిష్కరించారు. ఇందుకోసం ఆయన గ్రామంలో 800 అడుగుల లోతులో 2 త్రాగునీటి బోర్లను వేయించారు. 5000 లీటర్ల సామర్థ్యమున్న ట్యాంకర్లను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా గ్రామంలో 7వ తరగతి వరకు మాత్రమే పాఠశాల అందుబాటులో ఉంది. దీంతో హైస్కూల్ భవనం కోసం 12 లక్షల రూపాయలతో 2 ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. ఇందులో పాఠశాల భవనంతో పాటు విద్యార్థుల ఆటల కోసం మైదానం, టాయిలెట్స్ కూడా నిర్మించి ప్రభుత్వానికి అప్పగించేందుకు చర్యలు చేపట్టారు. ఇక ఈ పనులన్నిటినీ పర్యవేక్షించేందుకు ఓ వ్యక్తిని కూడా నియమించుకున్నారు ప్రకాష్ రాజ్. పర్యవేక్షకుని నియమించడంతో ఆగిపోలేదు ప్రకాష్ రాజ్. నెలకోమారు గ్రామానికి వచ్చి ప్రజలతో మమేకమవుతున్నారు. ఇప్పటికే గ్రామంలో 3 సార్లు మెడికల్ క్యాంపులు నిర్వహించారు. ఇచ్చిన మాట ప్రకారం సినీ నటుడు తమ గ్రామాన్ని అభివృద్ధి చేయడం పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్టార్టింగ్లో 3 మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. ఆ 3 మెడికల్ క్యాంప్ తర్వాత ఇక్కడ వాటర్ ప్రాబ్లం బాగా ఉండింది. ఆ వాటర్ ప్రాబ్లం తీర్చడానికి సార్ ఏంటంటే ఒక 5 సింటెక్స్ ట్యాంక్స్ అంటే ఒకటి 5000 లీటర్వి సింటెక్స్ ట్యాంక్స్ ఒక దగ్గర స్టోరేజ్ చేసి అక్కడ నుంచి 40 లీటర్స్ ఒక ట్యాంక్ ఉంది, పెద్ద ట్యాంక్ ఊర్లో. ఆ ట్యాంక్ పంపించి అక్కడ నుంచి ఇంటింటికి రావడం జరుగుతుంది అన్నమాట వాటర్. ఇప్పుడు కొంతమేర వాటర్ ప్రాబ్లం తీరినట్టు కనిపిస్తున్నది ఊర్లో. ఇంకోటి ఏంటంటే పిల్లలకి కొంచెం న్యూట్రిషన్ ఫుడ్ అందించాలన్న ఒక ఉద్దేశంతోనే సారు ప్రతి వారం ఎగ్ పెట్టడం జరుగుతుంది అనమాట ఊర్లో. మా ఊరికి ప్రకాష్ రాజ్ దత్తత తీసుకున్నప్పటి నుంచి అభివృద్ధి పనులు బాగా జరుగుతున్నాయి. ఇక్కడ రోడ్ ప్రాబ్లం ఉంటే రోడ్ ప్రాబ్లం అయిపోయింది. మా ఊళ్ళో వాటర్ ప్రాబ్లం చాలా ఉండే, ఇప్పుడు 70% వరకు తీరింది. అప్పుడు 1000 ఫీట్స్ వరకు మోటార్ బోర్ పంప్స్ వేసి ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మా ఊరికి ఒక 60,000 లీటర్స్ వాటర్ ట్యాంక్స్ అవి తీసుకుని వచ్చి పైకి ఎక్కడం జరుగుతుంది. మా ఊళ్ళో ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు మాకు ఇక్కడ ల్యాండ్ 2 acres ల్యాండ్ కొని అక్కడ స్కూల్ కట్టించడం జరుగుతుంది. అదేవిధంగా గ్రౌండ్ ఇలా ప్రాబ్లం ఉంది, అది ఇలా కట్టించడం జరుగుతుంది. కొండారెడ్డిపల్లి గ్రామంలో ప్రకాష్ రాజ్ స్ఫూర్తితో గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. గ్రామంలో 258 మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులిచ్చినా ఇసుక కొరత కారణంగా నిర్మించలేకపోయారు. ఈ మరుగుదొడ్ల నిర్మాణానికి ప్రభుత్వం 12,000 రూపాయలు మంజూరు చేస్తూ ఉండగా ప్రకాష్ రాజ్ మరో 3,000 రూపాయలను అందిస్తున్నారు. ప్రకాష్ రాజ్ మా ఊరు దత్తత తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా మంచి అభివృద్ధి పనులు చేసిండు. ఇప్పటి వరకు ఒక స్కూల్కు 2 ఎకరాల పొలం తీసుకోవడం జరిగింది. తర్వాత ఊర్లో మరుగుదొడ్లు కట్టియడం జరిగింది. ఇంతకుముందు లేకుండా మరుగుదొడ్లు ఇప్పుడు ఎందుకంటే అభివృద్ధి పథంలో ఊరును నడిపించాలనుకొని మరుగుదొడ్లు కట్టిస్తున్నాడు. దానికి అసలు ఇసుక గవర్నమెంట్ నుంచి ఇసుక రావట్లేదండి. అందుకని ఆ ఇసుక గురించి ఏమన్నా వేరే గవర్నమెంట్ ఇసుక ఇవ్వగలరని మేము ఊరు తరఫు నుంచి కోరుచున్నామండి. ఇంకొకటి ఏంటంటే ఊర్లో కూడా నీట్నెస్ ఉండడానికే కుండీలు పెట్టించినాడు. అవి పెట్టించి చాలా అభివృద్ధి చేయడానికే మేము కూడా ఆయనకు తోడ్పాటుగా ఉన్నామండి. వెనుకబడ్డ పాలమూరు జిల్లాను దత్తత తీసుకుని అనతి కాలంలోనే అభివృద్ధి చేస్తున్న ప్రకాష్ రాజ్ రీల్ హీరో కాదని రియల్ హీరో అంటున్నారు కొండారెడ్డిపల్లి గ్రామస్తులు. మాటల్లో కాకుండా చేతల్లో అభివృద్ధిని చేసి చూపిస్తున్న ప్రకాష్ రాజ్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే.